ఒక ఊర్లో రమేష్ మరియు అతని భార్య అంజలి నివసించేవాళ్ళు. వారు చాలా పేదవారు. రమేష్కి చిన్న చిన్న జంతువుల్ని పక్షుల్ని పట్టుకోవటం తప్పితే ఇంకేమీ రావు. అంజలి, మనం రోజు పస్తు ఉండాల్సి వస్తుంది. ఏదైనా పక్షులు జంతువులు దొరికితే తినటం, లేకపోతే ఇలా పస్తుతో పడుకోవటం. అవునండి, మనం ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాము. ఈ ఆకలి బాధ తట్టుకోవటం నా వల్ల కావట్లేదు. మీరు దయచేసి వేటకు వెళ్ళి మనకి తినటానికి ఏమైనా తీసుకురండి. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నా అంజలి అని రమేష్ అంజలికి చెప్పి అడవిలో వేటకు బయలుదేరుతాడు. ఈరోజు ఎలాగైనా ఆహారం సంపాదించుకుని ఇంటికి వెళ్తాను, లేకపోతే అసలు ఇంటికే వెళ్ళను. కానీ రమేష్కి ఆహారం ఎక్కడా దొరకలేదు. ఎంత వెతికినా. షబ్బా, ఆహారం కోసం వెతికి వెతికి అలసిపోయాను. కాసేపు ఈ చెట్టు కింద విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెతకటం ప్రారంభిస్తాను. అలా రమేష్ ఆ చెట్టు కింద నిద్రపోతాడు. అంతలో ఆ చెట్టు మీద ఉన్న ఒక పక్షి అరుపుతో రమేష్కి మెలకువ వస్తుంది. అతను కళ్ళు తెరిచి చూస్తాడు. ఆహా, ఏమి నా భాగ్యం! నేను ఇంక వెతకాల్సిన అవసరం లేకుండా నా దగ్గరికే ఈ పక్షి వచ్చింది. నేను ఈ పక్షిని ఇప్పుడే చంపేస్తాను అని రమేష్ ఆ పక్షిని చంపేయబోతుండగా అక్కడే ఉన్న చెట్టు ఆత్మ ప్రత్యక్షమవుతుంది. ఆగు మానవా, ఆ పక్షిని ఏం చెయ్యకు. అసలు నువ్వు ఎవరు? నన్నెందుకు చంపొద్దంటున్నావు? నేను చెట్టు యొక్క ఆత్మను. ఇక్కడున్న పక్షుల్ని జంతువుల్ని కాపాడటమే నా ధ్యేయం. అందుకే నిన్ను చంపకుండా ఆపుతున్నాను. సరే చెట్టు ఆత్మ, నువ్వు చెప్పింది బానే ఉంది. కానీ మేము అక్కడ ఆకలితో అలమటిస్తున్నాము. ఇప్పుడు ఇది కూడా దొరక్కపోతే మేము ఆకలితో చావాల్సి వస్తుంది. నువ్వేం బాధపడకు మానవా, ఇకపై నీకు ఆకలి బాధ లేకుండా నేను చూస్తాను. ఇదిగో నీకు ఈ ఆకుని ఇస్తున్నాను. ఇది సాధారణమైన ఆకు కాదు, చాలా శక్తివంతమైనది. దీనిని నీళ్లల్లో మరిగించి ఉడికిస్తే మీకు కావలసిన వంటకాలు తయారవుతాయి. ఇదిగో తీసుకో. రమేష్ ఆ ఆకుని తీసుకుని ఇంటికెళ్ళాక వాళ్ళ భార్యతో జరిగిందంతా చెప్పేశాడు. ఆ ఆకుతో వంట చేయమని చెప్పాడు. ఇదేమి ఆశ్చర్యం, భలే ఉంది. ఎంత ఆశ్చర్యం అండి, చిటికలో తయారైందే. పదండి, ఆకలవుతుంది, తిందాం. సరే పద. ఏమండి, ఈ రోజుకైతే మనకి ఆహారం దొరికింది, మరి రేపటి నుండి ఎలా? నువ్వేం బాధపడకు అంజలి. మనకి ఆ చెట్టు ఆత్మ రోజుకొక ఆకు ఇస్తుంది. ఆ ఆకుతో మనం ఏం చక్కగా వండుకోవచ్చు. సరే అండి, అయితే మన ఆకలి బాధలు తీరినట్టేనండి ఇక. అలా ఆ చెట్టు ఆత్మ రమేష్కి రోజుకొక ఆకు ఇవ్వటం, వారు ఆ ఆకుతో వండుకొని తినటం, ఇలా రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. ఇలా ఉండగా అతని భార్య అంజలికి ఒక దురాశ పుట్టింది. ఆ చెట్టు ఆత్మ రోజుకొక ఆకు ఇస్తుంది, దాంతో ఒక వెరైటీయే వస్తుంది. అదే నేను ఆ చెట్టుకున్న మొత్తం ఆకులు తెంపుకొని వస్తే అనేక రకాల వెరైటీలు చేసుకోవచ్చు కదా అనుకొని అంజలి వెంటనే అడవికి వెళ్ళి ఆ చెట్టు ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఆ చెట్టు మీద ఎక్కి ఆ చెట్టు నరకటం ప్రారంభించింది. ఓయమ్మా ఆగు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నరకొద్దు, ఆపు. నువ్వు ఎందుకు ఈ పని చేస్తున్నావు? ఓ, నువ్వేనా ఆ చెట్టు ఆత్మవి? నువ్వు మాకు రోజు ఇచ్చే ఒక ఆకు సరిపోవట్లేదు, అందుకని మొత్తం ఆకులు కోసుకుందామని వచ్చాను. అందుకే ఈ చెట్టును నరుకుతున్నాను. ఓసే పిచ్చిదానా, అదే నేను మీ ఆయనకి ఈ అడవిలోని ప్రాణులను ఏవి హింసించనంటేనే ఇచ్చాను. కానీ నువ్వు నాకే హాని పెట్టాలని చూశావు. ఇంకా ఆకులకి ఉన్న శక్తి పోతుంది, అవి ఇంకా పని చేయవు. అంతలో రమేష్ అక్కడికి వస్తాడు. ఓ చెట్టు ఆత్మ, మమ్మల్ని క్షమించు. మేము ఇంకెప్పుడు అట్లాంటి తప్పు చేయము. లేదు, ఈ మనుషులు స్వార్థపరులు. నేను ఇంకా ఎవరికీ సహాయం చేయను అని ఆ చెట్టు ఆత్మ అక్కడి నుండి అంతర్ధానమైపోతుంది. ఎంత పని చేశావే! రేపటి నుండి మళ్ళీ మనకి ఆకలి బాధలు తప్పవా? నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.